ఎన్టీఆర్ అంటే ఒక వచ్చండి ఆడపిల్లకి గౌరవం ఇస్తాడు ఎన్టీఆర్. సినిపోయిన సినిమా సినిపోయిన సినిమా ఎన్టీఆర్ యాక్షన్ జనాలు ఏంటంటే దాన్ని బ్లేమ్ చేయడమే తప్ప సినిమా చాలా బాగుంది. దీని పార్ట్ 2 ఉంటుంది. ఎవరైనా సరే పలానా చోట ఇది బాగాలేదు, ఇది తప్పు చేశాడు అది చెప్పమనండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. తాతగారి నోట్లోంచి ఊడిపడి ఆయన యాక్టింగ్ కళని అవపోసం చేసుకున్న మా జూనియర్ సూపర్ అండి. ఒకటిపై ఒకడు వాళ్ళలు ఈలలు లేకుండా పిక్చర్ ప్రశాంతంగా చూస్తే దమాకెక్కింది. ఎలా ఉందండి? బాగానే ఉంది, సూపర్ ఉంది. బాగుందా? ఫైట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఎలా ఉందండి? బాగుందండి సినిమా, సూపర్. సాంగ్స్ ఫైట్స్ సూపర్ ఉన్నది, బాగుంది, ఎక్సలెంట్. మ్యూజిక్ ఎలా ఉందండి? అందరూ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి. ఎలా ఉందండి? సూపర్. బాగుందా? ఎలా ఉందండి? సినిమా బాగుందంటారు? నాకు నచ్చింది. అందరికీ సినిమాలో ఫైట్లు ఎలా ఉన్నాయి? సూపర్. అసలు ఫైట్లు బాగున్నాయా? ఫైట్ బాగుంది. ఓకే. ప్రతి సిచ్యువేషన్ కూడా బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఇప్పుడు అనిరుద్ మ్యూజిక్ కదా. అవును. అమ్మా సినిమా ఎలా ఉందమ్మా? బాగుందా? ఎలా ఉంది సినిమా? బాగుందా అంటే ఎలా ఉంది సినిమా? బాగుందా బ్రదర్? సినిమా ఎలా ఉంది? ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్షన్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అంతే. ఓకే ఓకే. ఎలా ఉందమ్మా? సినిపోయిన సినిమా సినిపోయిన సినిమా బాగుందా? ఎలా ఉంది? బాగుందా? నమస్తే అండి. ఎలా ఉందండి దేవరా? చాలా బాగుంది సార్. అది స్టోరీ పరంగా కానీ లేకపోతే మ్యూజిక్ పరంగా కానీ ఎలా ఉంది? అసలు ఫస్ట్ హాఫ్ లో మ్యూజిక్ సూపర్ ఆసం కొట్టాడు అనిరుద్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ కూడా యాక్చువల్ జెన్యున్ గా పర్ఫార్మెన్స్ గా సూపర్ ఉంది. ఓకే. జనాలు ఏంటంటే దాన్ని బ్లేమ్ చేయడమే తప్ప సినిమా చాలా బాగుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సినిమాకి జాహ్నవి కపూర్ అన్నారు కదా, ఇది ఒక ఉంటుంది, ఒక 15-20 మినిట్స్ ఉంటుంది. ఓకే. ఓకే, తన క్యారెక్టర్ ఎంత ఇచ్చారు అంతేగా. మనకు కావాల్సిన హీరో పర్ఫార్మెన్స్ సినిమా సూపర్. ఇప్పుడు కొరటాల గారి డైరెక్షన్ ఎలా ఉందండి? హీరో చూపించేదంటూనే అర్థమైపోతుంది కదా సార్. సినిమా జెన్యున్ గా చాలా బాగుంది. ఓకేనా? అంటే ఇందులో ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ కానీ తన యాక్టింగ్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ అంటే ఇప్పుడు ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు సినిమా గురించి. మీ అభిప్రాయం? అతను యాక్షన్ పేరు పెడతానికి లేదు జెన్యున్ గా చెప్పాలంటే. అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్ లో ఒక అంటే ఫాదర్ సన్ కొడుకు కాబట్టి పార్ట్ 2 ఉంది కాబట్టి దాన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించాడు. దీని పార్ట్ 2 ఉంటుంది. కొంచెం డౌట్ అండి. అంటే ఈ సినిమాకి కొంచెం డివైడ్ టాక్ వచ్చింది కదా, అది ఇది రెండో రోజు కదా. ఎవరైనా సరే పలానా చోట ఇది బాగాలేదు, ఇది తప్పు చేశాడు అది చెప్పమనండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. అంతేనంటారా? మైనస్ కూడా చెప్పాలిగా. లేదా వాడేంటి అక్కడ ఎలా చేశాడు అలా అంటారుగా, అదేం చెప్పండి, అప్పుడు అది జెన్యున్ గా అనుకోవచ్చు. అంటే చెప్పడానికి ఏం లేదు. ఏదైనా దసరాకి మటుకు మన ఎన్టీఆర్ అంటారు. సూపర్ సినిమా. అంతేనా? ఫ్యామిలీ పిక్చర్ కూడా 4 రోజులు పోతే అందరూ కూడా వస్తారు. ఫ్యామిలీనా? ఓకే. ఎలా ఉందండి? ఎక్సలెంట్ మూవీ, చాలా సూపర్ అండి. అందులో మా జూనియర్ యాక్టింగ్ ఎక్సలెంట్. అసలు తాతగారి నోట్లోంచి ఊడిపడి ఆయన యాక్టింగ్ కళని అవపోసం చేసుకున్న మా జూనియర్ సూపర్ అండి. అంటే ఇందులో అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉందండి? హైలైట్ అండి, చాలా హైలైట్. అంటే మన సాంగ్స్ పరంగా కూడా ఎలా ఉందంటారు? సూపర్ డిఫరెంట్ అండి, డిఫరెంట్. అంటే ఇది రెండో రోజు కదా, రెండో రోజు అంటే నేను చూసిన వాళ్ళందరూ కొంచెం డివైడర్ దాకా వచ్చారు. అసలు చాలా మందిని అడుగుతుంటే సినిమా చాలా బాగుంది అంటున్నారు. ఈ రెండో రోజు మీ అభిప్రాయం ఏంటి? రెండో రోజు కాదండి, దాదాపుగా చాలా కాలం తర్వాత ఈ సినిమా మళ్ళీ ఈ దసరా వరకు కూడా ఆడి ఇప్పుడున్న యూత్ ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఫ్యామిలీని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అలాంటి స్టోరీ ఇందులో ఉంది. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇప్పుడు డైరెక్షన్ పరంగా కొరటాల శివ గారిది ఎలా ఉందండి? ఎక్సలెంట్ అండి. మనిషికి అనేది ఒక భయం అనేది ఉండాలి. ఆ భయం అనేది ప్రతి వ్యక్తికి ఉంటేనే ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు అనేది ఇందులో కాన్సెప్ట్. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాని వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అంటే ఇప్పుడు ఇందులో శ్రీదేవి కూతురు ఫస్ట్ టైం మన తెలుగులో ఆవిడ యాక్ట్ చేసింది కదా, ఆ జాహ్నవి గారు ఆవిడది ఎలా ఉందంటారు? తనకు కూడా కెరియర్ బాగుంటుందండి. అందులో జూనియర్ పక్కన ఉందంటే ఆవిడ ఏ రేంజ్ కి వెళ్తుందో మనకి. ఎందుకంటే ఒకప్పుడు శ్రీదేవి గారు కూడా ఎన్టీఆర్ వేటగాడి సినిమాతో ఆవిడ పాపులర్ అయిపోయింది. మళ్ళీ ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో కదా, మనవరాలు కాంబినేషన్ బాగుంది. సినిమా బాగుంది. ఓకే. సినిమా ఎలా ఉంది?
చూడలేదు సారు. నేను చూస్తే ఎప్పుడు తెలుగు చూస్తా. తెలుగు అంటే గౌరవం, తెలుగు అంటే సినిమా చూడలేదా? నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు డైరెక్టర్ ఎందుకంటే ఆయన అంటే నాకు ఫేవరెట్. అంటే మీరు ఎన్టీఆర్ అభిమాన? అవునండి. నాకు అన్నగారు అంటే ఇది ఇక్కడ చూడండి, అన్నగారు అంటే నాకు బాగా అభిమానం. మంచి గొప్ప తెలుగు విద్యార్థులు. సరే బాబాయ్, చిన్న మాట, నాకు చిన్న డౌట్. అప్పట్లో వేటగాడి సినిమా వచ్చింది కదా, వేటగాడి సినిమా వచ్చింది కదా, శ్రీదేవి ఎన్టీఆర్ది. మళ్ళీ అదే కాంబినేషన్ లో ఇప్పుడు మళ్ళీ ఆయన మనవడు శ్రీదేవి కూతురు. ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఆ పాపని నేను చూడలేదండి. ఈ మధ్య ఇప్పుడు చూస్తా తెలుగులో. ఇప్పుడు గౌరవంగా చూడాలనేసి నా మర్యాద. కాకపోతే మీరు చెప్పింది కరెక్టే. ఎన్టీఆర్ అంటే ఆడపిల్లకి గౌరవం ఇస్తాడు ఎన్టీఆర్. అది నా తెలుగులో. ఓకే సార్ అండి, చూసానండి. ఎలా ఉందండి? ఎక్సలెంట్ ఉందండి. కొరటాల శివ గారు డైరెక్షన్ లో గొప్ప చిత్రం ఈ మన పబ్లిక్ రిలీజ్ చేశారండి. అందులో దసరా ముందు చేయటం ఇంకా గొప్ప పని చేశారండి. బాగుందండి. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కదా. ఎందుకంటే RRR తర్వాత మళ్ళీ ఈ సినిమా స్ట్రైట్ సినిమా. అది ఎలా ఉందంటారు ప్రేక్షకులు? బ్రహ్మాండంగా ఎక్కిద్దండి. ఎందుకంటే ఇది రెండో రోజు కదా, రెండో రోజు టాక్ గురించి చెప్తున్నాను. రెండో రోజు అయినా 100 రోజులు ఆడిద్ది సినిమా. ఓకే ఓకే. అంటే ఇందులో సినిమాల పాటలు ఎలా ఉన్నాయండి? బ్రహ్మాండంగా దేన్ని తీయటానికి లేదు. ఒకటికి మించి ఒకటి ఉంది. అందుకని జనాలు మనసులో నిండిపోద్దండి. అది ఇప్పుడు అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఇప్పుడు మీరు శ్రీదేవి కూతురు ఎన్టీఆర్ అన్నారు కదా, ఇప్పుడు శ్రీదేవి కూతురు ఎలా యాక్ట్ చేసింది? శ్రీదేవి హైలైట్ అండి. శ్రీదేవి కూతురు కూడా అంతే ఉంటది కదా. అంతే అంతే అదే, దానికి తీసేయడానికి ఉండదండి. అదే 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 అదే. ఏదైనా ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఉందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇంకో చిన్న విన్నపం. చెప్పండి. ఇప్పుడు థియేటర్ మేనేజ్మెంట్ చెప్పారు ఇలా ధ్వంసం చేస్తున్నారు అని. అది కూడా దానికి తగ్గ పబ్లిక్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి కంట్రోల్ చేయకుండా ఎవడికి వాడు అదే ఇదంతా మంది అనుకోవాలి. ఇది ఆయన ఎంతో బాధతో చెప్పారంటే ఆ మాట ధ్వంసం చేస్తున్నారని. కాకపోతే ఒకడిపై ఒకడు గోలలు ఈలలు లేకుండా పిక్చర్ ప్రశాంతంగా చూస్తే దమాకెక్కింది. అంటే నాకు చిన్న డౌట్ అండి, ఏదన్నా ఫస్ట్ రోజు ఫ్యాన్స్ కి కొంచెం ఆనందం ఉంటది కదా, మరి అది ఆ ఆనందం ఎదటోడికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలండి. అదేలేండి, ఎదటోడు ఇబ్బంది పడి మన ఆనందం పొందితే. ఎందుకంటే నిన్న రిలీజ్ రోజు కాబట్టి నా ఆనందం అయిపోయింది. ఈ రోజు డైరెక్ట్ గా ఫ్యామిలీస్ కరెక్ట్ వస్తున్నారు, మీరు కూడా ఈ రోజు వచ్చారు, ప్రశాంతంగా ఉంటదని మీరు ఎంజాయ్ చేశారు కదా బ్రహ్మాండంగా. ఓకే, బాగా ఫ్యామిలీ వచ్చారండి, లేడీస్ వచ్చారు. ఓకే, ఆ ఫ్యామిలీ పరంగా హిట్ పిక్చర్. ఓకే, సూపర్.